డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చూడండి బాగా ముదిరిన మొక్కలు అనమాట, అందుకని 5 రకాలంట. మరి ఎక్కడ తెచ్చేసారో తల్లి కొడుకు కలిపి 5 రకాలు అన్ని పైన కట్ చేసాడండి బాబు. ఇంకా వాటికి చెప్తుందా పేర్లు మంగ? అదిగో పింక్, రెడ్, ఎల్లో, వైట్, బాబు బ్లాక్ పెద్దోడు. కిందకి వెళ్దాం చూడండి ఎలాగా. ఇదిగోండి వాళ్ళు చేసుకుంటే ఇంకా చాలా బాగుంటది. ఈసారి వచ్చినప్పుడు ఇదంతా క్లియర్ గా చేస్తారంట, అప్పుడు మంచి వీడియో తీసుకుందాం వచ్చాక. ఒక కాకరకాయ ఉంటుందంట మంగ, మాకు భోజనం చేసి వెళ్ళమంటుందండి, ఫ్రై చేస్తుందంట. తీస్తాను, దిక్కింద దిగు. అదిగో వచ్చింది, దిగునానా. అరే దిగు, అదిగో. హాయ్. పిచ్చుకు పొట్లే ఇవ్వండి వచ్చాయి మొగ్గలు. ఇంకా ఊర్లు వెళ్ళడం వల్ల మంగ సరిగ్గా పట్టించుకోవట్లేదంట. ఊర్లు తిరిగితే మొక్కలతో ఇబ్బంది అవుతుందండి, ఎక్కడికి వెళ్ళకుండా ఉంటేనే. గోంగూర, ఇది మామిడల్లం. పసుపు వేయలేదా? పసుపు ఉందండి వేసాను. మామిడల్లం అంట. ఎర్ర తోటకూర. వీళ్ళకి మడులు ఉన్నాయండి, చక్కగా ఏ మొక్కలు వేసినా కూడా బాగా పెరుగుతాయి, ఎందుకంటే విశాలంగా ఉంటది కాబట్టి. మడుల్లో కుండీలో మనకి తక్కువ. ఇది నిమ్మ కాదన్న దబ్బకి, అదే నారింజ. ఇంకా పెరుగుతుంది, వర్షాకాలం కదా ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు అది తూరేలు చూడండి ఎలా తిరుగుతున్నాయి. ఇది చూడండి, ఇది పెద్ద రేగు పూత మీద. అదే యాపిల్ బేరా పూత మీద. కానీ ఇప్పుడు ఉంటదా? ఇప్పుడు ఉంటదండి పూత. అవునా? నిత్యము ఉంటది మాకైతే పూత. కాకపోతే వర్షాలు రావడము పూత పడిపోద్ది కదా. అవును, రాలిపోద్ది. ఇది కూడా మామిడి అల్లమే. సపోటా చూడండి, సపోటా చాలా పెద్ద ఉన్నాయి, పూత మీద ఉంది. బాగా కంపోస్ట్లు ఇస్తారండి, అందుకనే వీళ్ళకి బాగుంటది. ఇంకేమి ఇవ్వమండి. ఇది అన్ని పూల మొక్కలు కూడా వేసుకుంది. ఇది ఏదంటే రెడ్ ఫుల్ రెడ్ లోపల రేఖ ముద్ద అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి పువ్వులు అయితే లేవు, వస్తాయి సరిగ్గా. ఇప్పుడు వర్షాకాలం కదా. ఇది ఏంటనుకున్నారు? ఇది ఆవాలు చూడండి ఎంత బాగుందో. పాలినేషన్ ఎల్లో పువ్వులు ఉండాలి కదా. బాగున్నాయి అన్ని. కాకపోతే ఇంకా తను సరి చేయలేదు, చేయాలంట. ఇదండి ఎయిర్పోర్ట్ నేతి పేరా? ఆ నేతి పేరు నేను వేసాను, ఎయిర్పోర్ట్ లేదు. ఇదేంటన్నా రవా వస్తుందండి, కానీ ఒక్కటి మేము తిన్నాం, పిచ్చుకలకి పిట్టలు తింటాయి, మనం ఎవరు తినడానికి అవ్వదు, అవే తింటాయి. వాటి కోసమే పిట్టలు రావాలనే కదా ఆశపడింది. పేపర్ ఇది రెడ్, ఇదండి ఏంటంటే తామర. రాలేదు, ఒకటి రాలేదు, కొత్తగా పెట్టాము. ఇంకా పెట్టారంట కొత్తగా, చిన్న దానిలో వేసినా వస్తాయని సాగరిక గారు చెప్పారండి, నేను చూశాను. చిన్న కుండీలో వేసినా వస్తుందంట, అది కూడా వేసుకుందాం మనం. ఇది బాగుంది. ఇది లేదా? ఇన్ఛార్జ్ ఇచ్చారు. నీకు బాగానే ఇదవుతున్నారు. నేను ఎవరితో క్లోజింగ్ ఎవరు లేరు, సార్ చెప్పారు. ఇది పెరిగి తోటకూర. అవును, ఉంది. అది చామంతులు. గోల్డ్ నుండి తీసాను. ఎందుకు? ఏ చామంతి ఇది? ఇది గోల్డ్ స్పాట్ కలర్. చిక్కుడుకాయలు వేసింది, బాగుంది. తోట మంచిగా చేస్తుందంట. ఇంక ఇప్పుడు చేస్తే మాత్రం బాగుంటదండి. ప్లేస్ బాగుంది, ప్లేస్ లేక నేను బాధపడుతున్నాను. ఎందుకో చంపంగా వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు కదండి, ఉండిపోయిందండి. ఇంకేటైతే మెడిసిన్ వేయటం ఉంచావు ఇంకా? ఇగోండి, ఇది ఏదంటే తిప్పతీగ మా దగ్గర ఉంది. ఇది చింత చెట్టు. చిగురు తెంపుతున్నావా? పప్పులోకి 10-11 సంవత్సరాలు బాన్సే ఉండేదండి. మొన్నటి వరకు అది పూర్తిగా
హైబ్రిడ్ అండి. ఇగోండి ఇది, ఇగోండి ఎంత కాయలండి కాసిందండి. ఇది పోయి ఇందులో పిక్కపడినట్టు ఉందండి. మళ్ళీ ఇది అందులో వేసుకుంటే బాగుంటున్నాను. అదే అంటే చెప్పాను కదా 10 కుండీలు ఖాళీ ఉన్నాయి. అదే అక్కడే బాగుంటది. కుండీల కంటే అదే బెస్ట్. అంటే సమ్మర్ లో కట్ చేయకూడదు దీనికండి, చేయమంటారు కానీ వద్దండి. అవునా? నేను సమ్మర్ లో చేసి లాస్ అయిపోయాను. సమ్మర్ అసలు చేయకూడదండి ఇది. జామ అయితే అసలు చేయకూడదు. నలుగురికి 4 అయితే ఇది పట్టుకో. నలుగురికి 4 చెట్లు కట్టావా? అంటు కట్టాను. 2 ఒకటి ఒరిజినల్. అది ఒరిజినల్. నాగస్వరం వేరే వచ్చేస్తాయండి. రావా? నాగేశ్వరం వేరే తాబీళ్ళు పెట్టి అమ్ముతారు. మంచిదైతే మీరే బెస్ట్. ఇది ఆయుర్వేదం అంతా పిచ్చి వేసానండి. తర్వాత పుంజు చూడండి ఎంత ఉందో. పందెం కూడదంట. అసలు బాగానే అన్ని బాగా చేసుకుంటున్నారు. ఇవన్నీ కట్టేసారు, ఎటు వెళ్లకుండా జాలి లేసారండి. అది దాన్ని దూరిపోయింది. దాంట్లో చెప్పదు. ఏమన్నారు నిన్ను? అది దాని గుట్లకి ఇది వెళ్ళిపోయిందండి. ఎక్స్ చూడండి, ఎక్స్ పెట్టి అంటే గురించి పొదుగుతున్నాయి 2 కోళ్ళు. చాలా చేదక్క అమ్మ పొడుస్తుంది. అవును మరి. చెప్పండి ఫ్రెండ్స్ అండి, చెప్పండి. టెర్రస్ గార్డెన్ ఫ్రెండ్స్ అండి. నేను ఈ రోజు అయితే వచ్చాను, ఎలాగోలా కనుక్కొని ఇల్లు మంగి ఇంటికి వచ్చేసాను. ఇదిగో నాకైతే ఎల్లో కలర్, ఎల్లో డ్రాగన్ ఫ్రూట్, ఇంకా రెడ్ డ్రాగన్ ఫ్రూట్ గిఫ్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. నీకు కూడా నేను ఇవ్వాలి కదా. తనకు కూడా నేను ఉన్నాయి కానీ తనకి ఆయన తన దగ్గర ఇది లేదనింది. బయట పింక్ లోపల వైట్ వస్తుంది, అందుకని తీసుకొచ్చాను. అలాగే అప్పారాసారి ఇచ్చినవే ఎర్రబెండ, గుత్తి వంకాయ గింజలు, అలాగే మామూలు బెండ, ఇంకా ఇందులో ఉన్నాయండి సంక్రాంతి, బొగడ బంతి, ఇవన్నీ తీసుకొచ్చాను. వేస్తుంటాను నేను వచ్చేటప్పుడు వేసి ఉంచాలి. అలాగేనండి. థ్యాంక్ యూ. వేసి అప్డేట్ చేస్తా.